ఒక చర్చ కట్టిస్తాను. మా సార్ బాగా చెప్పినారు సార్ చర్చి. మరి ఆయన మన కోసం పరిశుద్ధాత్మ దేవుడు లేసొచ్చినాడు ప్రజల కోసం అంటావు కదా, మరి ప్రజలే కదా దేవుడు. ఆయన నమ్ముకుంటే పరలోక రాజ్యము, రోగాలు జబ్బులు వస్తాయిపోతావు రేటమ్మా. నువ్వు పరలోక రాజ్యము నేనే మార్గం సత్యం జీవం చెప్పి నమ్మేసి ఎక్కడ నువ్వు చూసావా నేను చూసి బైబిల్ చెప్పింది, యేసుప్రభు. విశ్వాసం గల దేవుడు ఆయన రక్తం చిందుకొని ప్రపంచములు మన కోసమే పుట్టినాడు, మన కోసమే అంటావు కదా. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప దేవుడు, ఆ దేవుడు లేని ఈ ప్రపంచంలో హిందూ దేవుళ్ళే లేరంటావు కదా. మరి ప్రపంచంలో నాకంటే భక్తి లేదులే, నాకు వద్దులే, నాకు మాయ, నాకు దుడ్లు, నాకు పిచ్చి సంసారం. నువ్వు అదే భక్తుడు పోయి కాసి నువ్వు ప్రభుకే అంకితమైనవు కదా. నీ ద్వారా ఆయన 4 అడుగులు నడిపి నన్ను ఆటో ఎక్కించుకొని వస్తాను నీ చర్చికి. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు, ముందు రావాలా. నువ్వు నమ్మి నువ్వు నీ ద్వారా చెప్పి ఇప్పుడు దేవుడు సాయం చేస్తా, నువ్వు రావట్లేకపోతావు. సరోజమరెడ్డి అమ్మ నమ్మదు, నువ్వు నేను నీ భక్తుడిని. సరేలే అను చెప్పాడు, సుందర వస్తాంలే చెప్తాను. నేను భక్తుడిని మహేష, నేను భక్తుడిని స్వామి. యేసు ప్రభువా నా కోరికను నెరవేర్చు. ఆ లక్ష్మీకాంత్ రెడ్డి 4 అడుగులు చెప్పి తండ్రి సార్. మరి నన్ను రేపే నీవు చర్చికి వచ్చి కూర్చుంటావు. వద్దు, నాకేమొద్దు, ప్రభు కూడా నాకేమొద్దు. ప్రభుని బంగారు అడుగును, ఇల్లులు అడుగు, మిద్దులు అడుగు, ఏమడుగును. మరి ప్రభు సన్నిధానంకి రావాలంటే ఈయన 4 మనిషికి రోగం తెగొట్టుకుంటావు, పాపం తెగొట్టుకుంటావు. 3 నెలల కిందట నడిచినోడు కూర్చున్నాడు, కొన్ని ఫుట్టుతో ఆ సృష్టి చేసినాడే, కాలు చేతులు లేవందమ్మా. సరే ఇప్పుడు ఏమంటావు, మనిషి నడిపి 4 అడుగులు నడిపి దేవుని నడిపిస్తాను. అదే మా రెడ్డి కోసం నువ్వు 12 ఏళ్ళ నుంచి మా ఇంటికి వస్తావే, 12 సంవత్సరాలే కదా నువ్వు మా ఇంటికి రావాలి. అంటే నేను ఆత్మరక్షణ కొరకు నమ్మాలని చెప్తున్నా. దేవుడు బాగా చేయొచ్చు అంతే తండ్రి. సృష్టి భగవంతుడు ఒక ఆడ మగ జన్మించిండేది ఇద్దరినే ఈ ప్రపంచంలో కూడా. సృష్టి అందరికి మాయ కప్పినాడు. నా పెండ్లం, నా పిల్లలు, నా డబ్బులు, నా ఆస్తి నాది, నీకు లేదు ఆశ. ఆశ ఉండొచ్చు, దురాశ దుఃఖానికి చేటు. ఆశ రెడ్డమ్మ నీకంటారు, నాకోటే కాదు ఈ ప్రపంచమంతా మాయే. ఆశ ఉండొచ్చు, దురాశ అనేది ఉండరాదు రెడ్డమ్మా. ఒక్క ఆశ ఆశే, దురాశ లేదు, తప్పలేదు. ఆశ జీవి, భూమి మీద ఆశ జీవి. మీరు మాటలు నేర్చారా? మాటలు నేర్చలేము, బైబిల్ మాట చెప్తాను. కష్టం చేసుకునే వాళ్ళు వేరే, ఎవరితో పనిలే పాటలే. మా పని ఎట్లా, నేను కూడా మేము ఇంటి సంసారంలో చేసుకుంటాము. 10 నిమిషాలు స్నానం చేసినప్పుడు ఆ దేవుడి సన్నిధానం పోయి స్వామి తండ్రి అని 2 దీపాలు పెట్టించి ముదులు కట్టలు అంటించి తండ్రి మమ్మల్ని కరుణించాలి. 24 గంటలు మా మాయ చుట్టే. మీరు మైండ్కి ఎక్కించుకోరు, మీరు బైబిల్ చదువు. బైబిల్ చదివితే అంటే అది బిజీ అయిపోయాను. యేసుప్రభు కంటే గొప్ప బిజీ కాదు. ఊక మేము దేవుని గుడ్డికి నమ్ముతాం. అప్పటి మాకు హిందూ ధర్మం పరంపర నుంచి వచ్చింది కాబట్టి అట్లే. హిందూ అంటే దౌర్భాగ్యం అనరాదు, భారతీయుడు అని. హిందూ అనేది నువ్వు కూడా హిందూ ధర్మంలో బోయలు పిల్లగాడు, నువ్వు కూడా ఒకప్పుడు చేసావు కదా అన్ని పూజలు. ఎలాగ చేసేది తెలుసుకున్నప్పుడు మారడం, పొరపాటు కూడా చేయను నేను. డబ్బు సంపాదించాక ఏమైనా కోట్లు కుప్పలేదు, తిన్నాక తిన్నాడు. మరి నువ్వు సంపాదించే అంటావు కదమ్మా. ఏంటికంటే ఎవరన్నా ఇస్తే ప్రేమతో రూపాయి ఇస్తే రూపాయి జోబులో పెట్టుకొని పరంపర నుంచి ఎట్లా వచ్చింటామో అదే ప్రకారమే. నేనేమి ఏమి హిందువు కాదు, పుట్టినప్పుడు క్రైస్తవుడు కాదు, ఒక మనిషి అంతే. నేను పుట్టినప్పుడు అంటే మతం కాదు, కులం అది పుట్టిండొచ్చు. మీ అమ్మలు అప్పుడు ఏం పూజ చేస్తుండ్రు? నీ బుద్ధి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం తెలియదు, ఏదో ఏం చేస్తుండ్రి అమ్మవారిని పూజలు. మరి వాళ్ళు తెలక చేశారు, మామ తెలిసి చేయను. ఇప్పుడు నన్ను వాళ్ళకు తెలక తెలిసి చేశారు, నాకు తెలిసి చేయను వాళ్ళ గురించి జరిగితే. మరి అది నీ ఒక్కటే తెలుసుకున్నావు కానీ అందరు నీతో కూడా ఆ పిల్లలు నమ్మండి, మనసు ఉండాలి. నమ్మితే సొమ్ము లేకూడదు. ఏమంటాడంటే నమ్మే ప్రసక్తే లేదు. నేను నీకు చెప్పాను ఆ మతంకే ఉంటాం. పిల్లడు వాళ్ళు ఏ దేవుని కొలుసుకుంటారో ఆ ప్రేమే ఉంటుంది. నానేమి నా బాబాను కొలుసుకుంటారు, నా ప్రేమ. నువ్వు యేసుప్రభుని కొలుసుకుంటే నీ ప్రేమ. ఒక్కరి ఆత్మను ఎవరు చెప్పలేదు. కానీ ఏమంటే యేసుప్రభు నమ్మితే పరలోక రాజ్యం, పాప క్షమణ, మోక్షం రాదు బైబిల్ చెప్తుందమ్మా అని చెప్పాను. నీ ఇష్టం. యేసుప్రభు నమ్మితే వైకుంఠం, ఎవరు పరలోక రాజ్యం. కరెంట్ వచ్చేవారు కదా మరి ఉసుకు చేయి.